గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున జూన్ మాసంలో కన్యా రాశికి ఎలా తెలుసుకుందామా. కన్యా రాశి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ జూన్ మాసంలో బాగుంది, చక్కగా ఉంది. గతంలో కంటే బాగుంది. ఈ కన్యా రాశి గతంలో ఒక 3 నెలలుగా మాత్రం చాలా బాధపడ్డారు, చాలా బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ మాసం బాగుంది, అవకాశం చేతికొచ్చింది. మీదే పై చెయ్యి పట్టిందల్లా బంగారంలో ఉంటుంది. కన్యా రాశి వారికి బాగుందండి. అయితే కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో ఏదన్నా మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు. అలాగే బంధువర్గం వారు, మిత్రవర్గం వారు మీకు సహాయం చేస్తారు. అలాగే బ్లడ్ రిలేషన్స్ అంటే మీ రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుంటారు. అంటే వారి యొక్క సహాయ సహకారం మీకు లభిస్తాయి. అలాగే పాత స్నేహితులు కలుసుకుంటారు. వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే చక్కగా విహారయాత్రకి వెళ్తాడు, తీర్థయాత్రలు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభమూలక ధనమే అవుతుంది. అంటే ధన విషయంలో మీకు ఏం లోటు ఉండదు. సమయానికి ఏదో ధనం చేతికి అందుతుంది. అయితే అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి. చక్కగా ఇంట్లో కావాల్సిన సామాన్లు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది ఈ మాసం మీకు. ఏదో పాత వాహనాన్ని మీకు కొత్త వాహనం కొనుక్కోవడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే సంఘంలో గౌరవం పొందుతారు. పెద్ద పెద్ద బాధ్యతలు, పదవులు స్వీకరిస్తారు. ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు పూర్తవుతాయి మీకు. అంటే ప్రభుత్వం సంబంధించిన కార్యాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా పూర్తవుతాయి. అలాగే మీకు వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది. ఎవరు ఏ వృత్తిలో సరే ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది. మీ స్కిల్ ఏదైతే ఉందో బయటపడుతుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అలాగే గతంలో పరిష్కారం కాని సమస్యలు, గతంలో కొన్ని సమస్యలు ఉన్నాయి మీకు. ఆ సమస్యలు ఏమైనా ఉంటే ఈ మాసం కూడా పరిష్కారం అవుతుంది. మీరు ప్రయత్నం చేస్తే ఈ మాసం మీకు ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇకపోతే నూతన కార్యాలు శ్రీకారం చుడతారమ్మా. నూతన కార్యక్రమం చేపడతారు, చక్కగాని సక్సెస్ అవుతారు. అలాగే విదేశాలకు వెళ్ళే వరకు బాగుంది. చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళే వరకు బాగుంది. ప్రయత్నం చేయండి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి కూడా బాగుంది. ఈ కన్యా రాశి వారి విదేశాల్లో ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుంది. ప్రయత్నం చేసుకోండి. ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి కొంతమందికి విదేశాల్లో ఉన్నవారు జాబులు పోయినాయి. మళ్ళీ ప్రయత్నం చేసుకుని మీకు జాబ్ వస్తుంది. ఈ మాసంలో ప్రయత్నం చేసుకుని మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తుంది ఈసారి. ఇకపోతే శత్రు జయం. ఈ మాసం మీకు వ్యవహార జయం, శత్రు జయం, సంకల్ప సిద్ధి. అంటే మీరు ఏదైతే అనుకుంటారో అది తప్పకుండా జరిగి తీరుతుంది. అయితే ఒకటే సంకల్పం పెట్టుకొని మీరు ఎప్పుడు కూడా ఈ కన్యా రాశి వారు నెగిటివ్ అనేది తీసేయండి. నెగిటివ్ వద్దు, ప్రశ్నార్థకం వద్దు. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి. నేను చేయగలను, సంపాదిస్తాను, సాధిస్తాను, చెయ్యగలను ధీమాగా ఉంటే మీరు సక్సెస్ అవుతారు. డీలా పడిపోవద్దు. ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి. ఒక కాన్సెప్ట్ పెట్టుకోండి, గోల్ పెట్టుకొని మీరు సక్సెస్ అవుతారు. ఈ మాసం మీకు బాగుంది, అందుకు నేను చెప్తున్నాను. ఇకపోతే ఇందులో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుంది. షేర్ మార్కెట్ వారికి కూడా బాగుంది. మోటార్ ఫీల్డ్ వారికి బాగుంది, చక్కగా ఉంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి బాగుంది. షేర్ మార్కెట్ బాగుంది. సినిమా రంగం వారికి బాగుంది. అంటే టీవీ ఆర్టిస్టులకి, అలాగే సినీ రంగం వారు, రచయిత, నటి వరకు, సాంకేతిక నిపుణులు, గాయకులు అందరికీ బాగుంది. సువర్ణ అవకాశాలు వస్తే ఉపయోగించుకోండి. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి, చక్కగా ఉంది. ఆల్రెడీ కొంతమంది పదవులు పొందారు. ఈ కన్యా రాశి వారు రాజకీయ నాయకులు కొంతమంది పదవులు పొందారు, సక్సెస్ అయ్యారు. అయితే మీకు నరఘోష నరపేయడం ఉంటుంది, శత్రువులు ఎక్కువ ఉంటారు. అది మాత్రం చూసుకోండి, తస్మాత్ జాగ్రత్త. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. నూతనంగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది. మీకు పై
ప్రశంసలు పొందుతారు, ప్రమోషన్స్ ఉన్న బదిలీలు వస్తాయి. అలాగే ఉద్యోగం కోసం ఇతర దేశాల్లో వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు. వివాహం కానీ అబ్బాయిలు ఉంటే మాత్రం మీరు ప్రయత్నం చేసుకోండమ్మా. తప్పకుండా మీకు ఇప్పటి నుంచి ప్రయత్నం చేసుకుంటే శ్రావణంలోకి మీకు సెట్ అవుతుంది. ఇక ఈ కన్యా రాశిలో 50 వయసు అంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్త. 50 సంవత్సరాలు పైబడిన వారు మాత్రం జాగ్రత్త. ఎందుకంటే అందరికీ ఒకేలా ఉండవు, అది మాకు గుర్తుపెట్టుకోండి. ఇది గోచార ఫలితాలు కూడా మీకు ఈ రాశి ఫలితాలు, ఈ మాస ఫలితాలు 40% మాత్రమే ఉపయోగిస్తుంది, మిగతా 60% మీకు ఉపయోగించదు. అది జన్మ జాతకాన్ని బట్టి ఉండదు, గుర్తుపెట్టుకున్న అందరూనే. మీ జన్మ లగ్నం, జన్మ రాశి, జన్మ నక్షత్రం, జరిగే దశ, అంతర్దశ, మీ లగ్నాత్తు జాతక చక్రంలో ఉన్న యొక్క గ్రహ పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇందులో కొంతమందికి జరగచ్చు, నేను చెప్పిన ఫలితాలు జరగకపోవచ్చు. ఎందుకంటే కామెంట్ చేస్తారు, మీరు చెప్పినవి జరగలేదండి అని. ఎలా జరుగుతాయి? మీ జన్మజాతకం కూడా చూసుకోవాలి కదా, నాకు తెలియదు కదా. అది మైండ్లో పెట్టుకోండి. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి చెప్పేది ఏంటి అంటే, మీకు కేతు దోషం ఉంది, జాగ్రత్త. పెద్దలను మాత్రం గౌరవించండి, దయచేసి గౌరవించండి. పెద్దల్ని అపహాస్యంగా మాట్లాడదు. ముఖ్యంగా గురువుల్ని గౌరవించండి, వాళ్ళతో మర్యాద ఉండండి. గురువులతోటి, బ్రాహ్మణులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరిని దూషించొద్దు, గౌరవంగా మాట్లాడండి. అనవసరంగా దోషం చేయడం వల్ల మీరు కర్మ అనుభవించవలసి ఉంటుంది. ఇతరులను దూషించడం వల్ల మీరు కర్మ ఫలితం అనుభవించాలి. ఆ కర్మ ఫలితం ఎలా ఉండదో ఎవరికీ తెలియదు. తర్వాత మిమ్మల్ని భగవంతుడు కూడా రక్షించలేడు. అది మాత్రం ఈ కన్యా రాశి వారు మైండ్లో పెట్టుకోండి. ఇకపోతే నేను ఈ కన్యా రాశి వారికి జూన్ మాసంలో చెప్పే కొన్ని పరిహారాలు చెప్తాను, అవి చేసుకుంటే మీకు సరిపోతుంది. అది ఏమిటి అంటే, గణపతి ప్రార్థన చేసుకుని ప్రతిరోజు గణపతి స్మరణ, లక్ష్మీ గణపతి ఆరాధన, అలాగే ప్రతి బుధవారం గుడికి వెళ్ళడం, గణపతికి పూజ చేయించుకోవడం, అలాగే ప్రతిరోజు సంకటహర గణపతి అంటే సంకష్టహర గణపతి స్తోత్రం ఉంటుంది, ప్రణమ్య శిరసాదేవన, అది చదువుకోండి. అలాగే పౌర్ణమి తర్వాత 4వ రోజు సంకటహర చవితిని వస్తుంది, అది చక్కగా దేవాలయంలో, ప్రతి దేవాలయంలో కూడా ఆ సాయంత్రం అభిషేక పూజ అర్చన చేస్తారు, ఇది చేయించుకోండి. అలాగే ఒక బుధవారం రోజున 1 కిలో పెసలు గ్రీన్ కలర్ వస్త్రంలో మూట కట్టి మీరు అయ్యగారికి దానం చెయ్యండి. ఇకపోతే మీరు ఈ కన్యా రాశి వారు ఏమాత్రం సావకాశం ఉన్నా రాహుకేతు పూజ చేయించుకోండి. ఒక మంగళవారం రోజున ఎక్కడైనా సరే, మీ అవకాశం మీ ఇష్టం. శ్రీకాళహస్తి వెళ్తారో, లేదంటే విజయవాడ కృష్ణాజలం మోపుదేవి వెళ్తారో, లేకపోతే శ్రీశైలం వెళ్తారో, ఇవేమీ అవకాశం లేదు. కాకపోతే మీ దగ్గర గుళ్ళు, ప్రతి దేవాలయంలో, అమ్మవారి దేవాలయంలో, అయ్యగారి దేవాలయంలో రాహుకేతు పూజ తప్పకుండా చేస్తారమ్మా. మీరు ఇన్ఫర్మేషన్ అడిగి మీరు వెళ్ళి చేయించుకుంటే మంచిది. కొన్ని దారులు క్లోజ్ అయిపోయినాయి మీకు. అప్పుడు ఎప్పుడైతే రాహుకేతు పూజ చేయించుకున్నా కొన్ని ఓపెన్ అవుతాయమ్మా. అలాగే గణపతిని మర్చిపోవద్దు, విష్ణుమూర్తిని మర్చిపోవద్దు. గణపతి ఆరాధన, విష్ణు ఆరాధన, అమ్మవారి ఆరాధన చేసుకోండి. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు చేయించుకోండి. మీ అవకాశాన్ని బట్టి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, అలాగే ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర చదువుకోవడం, లేదంటే ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః అనుకోవడం. మొత్తానికి మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. ఇకపోతే ఇది సమ్మర్ కాబట్టి కాస్త వాటర్ అందివ్వండి, బయటికి మంచినీళ్ళు దాహం తీర్చండి, పెరుగన్నం పెట్టండి, పేదవాళ్ళకి, భిక్షగాళ్ళకి మజ్జిగ పొట్లాలు పంచండి. అలాగే మోజీవులకి ఆహారం పెట్టండి, నీళ్లు వేయండి అమ్మ. పావురాలకి, కాకులకి, పిచ్చుకలకి అమ్మ. ఆ తర్వాత కుక్కలకి కాస్త బ్రెడ్ బిస్కెట్ ఏదో పెట్టండి అమ్మ. వీలైతే ఈ కన్యా రాశి కుక్కలకి మంగళవారం రోజున, ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఈ కన్యా రాశి కుక్కకి పెరుగన్నం పెట్టడం వల్ల మీకు ఈ కేతు దోషం పోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు వీలైతే ఈ మాసం ఏదో ఒక పుణ్యక్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, అది మీ ఇష్టం. ఏదో ఒక పుణ్యక్షేత్రం దగ్గరలో ఏదో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఈ కన్యా రాశి వారికి నేను
నేను చెప్పిన పరిహారం చేసుకోవడం వల్ల మీకు ఈ మాసం అంతా బాగుంటుంది. సర్వేన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.